రేపటి రోజున మన పని మన చేతిలో ఉంటుందా లేక ఏఐ చేతిలోకి వెళ్ళిపోతుందా? ఈ క్వశ్చన్ ప్రతి స్టూడెంట్, పేరెంట్స్, ఎంప్లాయీస్ మనసులో ఉంది. ఏఐ వచ్చింది, జాబ్స్ పోతాయి. ఇదే మాట ఎక్కడ చూసినా వినిపిస్తుంది. కానీ మనిషిలో ఉండే ఒక 3 క్వాలిటీస్ వలన కొన్ని జాబ్స్ని ఏ టెక్నాలజీ కూడా రీప్లేస్ చేయలేదు. ఆ 3 క్వాలిటీస్ ఏంటి? వాటికి రిలేటెడ్గా ఏఐ రీప్లేస్ చేయలేని జాబ్స్ ఏంటి? ఫ్యూచర్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి? ఇవి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎంప్లాయీస్లో స్కిల్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఎందుకో కొంతమంది ఆర్డినరీ ఎంప్లాయీస్గానే ఉండిపోతారు, ఇంకొంతమంది స్పెషల్ ఎంప్లాయీస్గా అయిపోతారు. మరి వాళ్ళ స్పెషాలిటీకి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ వర్క్లో మనిషిలో ఉన్న ఈ 3 క్వాలిటీస్ అంటే ఎమోషన్స్ కానీ, క్రియేటివిటీ కానీ, హ్యూమన్ కనెక్షన్ కానీ, ఈ మూడిటిని వర్క్లో యాడ్ చేయటమే. ఈ ఎమోషన్స్ని యాడ్ చేసి వర్క్కి చేయగలిగిన జాబ్స్ ఏంటి అంటే డాక్టర్స్, నర్సెస్, టీచర్స్, సైకాలజిస్టులు, కౌన్సిలర్స్, మెంటర్స్, వీళ్ళందరూ కూడా వీళ్ళ జాబ్స్ ఎప్పటికీ ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఒక టీచర్ ఒక డల్ స్టూడెంట్ని యూ కెన్ డూ దిస్ అని చెప్తే ఆ ఒక్క సెంటెన్స్ చాలు అతని లైఫ్ని చేంజ్ చేయటానికి. ఎక్కడి వరకు ఎందుకు మనం ఒక ఐన్స్టీన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అందరికీ తెలిసిందే కదా. అది ఐన్స్టీన్, హీ వాజ్ బిలో యావరేజ్ స్టూడెంట్. అతనిని ఏఐకి ఇచ్చి ఎవాల్యుయేట్ చేయమని అడిగితే బిలో యావరేజ్ స్టూడెంట్, దేర్ ఈస్ నో సక్సెస్ అని ఇస్తుంది. కానీ అప్పట్లో అతని మదర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళ ఇచ్చిన ఆ ఎంకరేజ్మెంట్ వల్లనే, వాళ్ళు ఇచ్చిన ఆ పుషింగ్ వల్లనే ఈరోజు మనందరికీ ఐన్స్టీన్ అంటే ఎవరో తెలుసు. సో ఇది అంటే బాధలో ఉన్న వ్యక్తికి కన్సోల్ ఇవ్వడం, అలాగే మాటలు కాకుండా ప్రెజెన్స్ ఇవ్వగలగటం, ఎంపతి చూపించటం, ఇవేవి కూడా ఏఐ చేయలేదు, ఏఐకి తెలియదు. అందుకని ఇలాంటి జాబ్స్ ఎప్పటికీ ఏఐ రీప్లేస్ చేయలేదు. ఇంకొన్ని జాబ్స్ ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్ అంటే ఇప్పుడు నేను చేసేది, అది యూట్యూబ్కి కావచ్చు, బ్రాండ్ ప్రమోషన్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాం కదా. అలా ఆ కంటెంట్ క్రియేటర్స్ కానీ, ఆథర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ జాబ్స్ అన్నమాట. ఎందుకంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి రియల్ లైఫ్ను చూసి కంటెంట్ కానీ, ఏదైనా కానీ, స్టోరీ కానీ, మూవీ కానీ డైరెక్ట్ చేయటం జరుగుతుంది. డైరెక్టర్స్ అయితే మూవీ డైరెక్ట్ చేయటం అలాగా. ఎందుకంటే ఏఐ కాపీ చేయగలదు, కానీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఐడియాని క్రియేట్ చేయలేదు. ఈ క్రియేటివిటీ అనేది హ్యూమన్స్ వల్ల మాత్రమే అవుతుంది. సో ఇట్లా ఆ క్రియేటివిటీని ఆ వర్క్కి యాడ్ చేయగలిగితే ఈ జాబ్స్ కూడా ఎవర్ గ్రీన్గా ఉంటాయి. ఇక థర్డ్ కేటగిరీ ఆఫ్ జాబ్స్ ఏంటి అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్, హెచ్ఆర్ ప్రొఫెషనల్స్, మేనేజర్స్, లీడర్స్. ఇలాంటి జాబ్స్ మోడ్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళందరికీ ఒక టీం ఉంటుంది. ఆ టీం అవుట్కమ్ రావాలి అంటే ఎప్పుడు కూడా వాళ్ళల్లో, ఆ టీం మెంబర్స్లో వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళని లోలో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తూ, అలా వాళ్ళ చేత వర్క్ చేయించుకోగలగాలన్నమాట. ఇదేది కూడా ఏఐ చేయలేదు. ఎందుకంటే ఈ ట్రస్ట్ బిల్డ్ చేయటం కానీ, హ్యూమన్ రిలేషన్స్ని మెయింటైన్ చేయటము, ఇన్స్పైర్ చేయటము, మోటివేట్ చేయటము, ఇవేవి కూడా ఏఐ వల్ల కాదు. సో అందుకని ఈ జాబ్స్ కూడా ఎవర్ గ్రీన్గానే ఉంటాయి. ఇకపోతే ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన మంచి డాక్టర్, మంచి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇంకొక డాక్టర్, తను కూడా మంచి డాక్టర్, మంచి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు. వాటితో పాటుగా నువ్వేమి భయపడద్దు, నీ వెనక నేనున్నాను, ఒక 2-3 డేస్లో తగ్గిపోతుంది అని చెప్తాడు. సో మనకి ఎవరు నచ్చుతారు వీళ్ళిద్దరిలో? డెఫినెట్గా రెండో డాక్టరే నచ్చుతాడు. అంటే తన వర్క్తో పాటు సంథింగ్ అడిషనల్గా యాడ్ చేయగలిగాడు పేషెంట్ కోసం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, మన ఇళ్లల్లో ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చింది, ఎలక్ట్రీషియన్ని పిలిపించుకుంటాం. అప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చి
తన పని ఏదో తను చేసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళొచ్చు. సాల్వ్ చేసి తర్వాత దీనివలన ఈ ప్రాబ్లం వచ్చింది, ఇలా షార్ట్ సర్క్యూట్ అయింది, ఈ ప్రాబ్లం వచ్చింది, ఫ్యూచర్లో దీన్ని అవాయిడ్ చేయండి, మీరు ఇలా చేయకండి, ఇలా ఉండండి, ఇలా చెప్తారనమాట. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పి వెళ్ళిపోతాడు. సో మనకు అప్పుడు ఆ ఎలక్ట్రీషియన్కి మంచి రివ్యూ ఇస్తామా, ఇవ్వమా? అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్, కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ ఉన్నారు. ఒక కాల్ వచ్చింది కస్టమర్ నుంచి, ఏదో ప్రాబ్లం ఉంది. ఆ కాల్ని రిసీవ్ చేసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఆ కాల్లో గైడెన్స్ ఇస్తూ ఉంటే కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడ కదా మంచి రివ్యూస్ వస్తాయి ఆ కస్టమర్ కేర్ ఎంప్లాయీకి. సో ఇక్కడ ఈ 3 జాబ్స్లో కూడా, అంటే ఎలాంటి జాబ్ అయినా సరే, ఓన్లీ ఆ మోడ్ ఆఫ్ వర్క్ ఏదైతే వర్క్ ఉందో అలా గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళకుండా వర్క్కి సంథింగ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఫ్రెండ్స్, ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉండాలి అంటే జాబ్స్లో ఆల్వేస్ స్కిల్కి ఎమోషన్ని యాడ్ చేయండి, నాలెడ్జ్కి హ్యూమన్ కనెక్షన్ని యాడ్ చేయండి, వర్క్కి మీనింగ్ని యాడ్ చేయండి. ఈ 3 గనక ఫాలో అవ్వగలిగితే సెక్యూర్డ్గా జాబ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్ఫూర్తి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.